ఇప్పుడు మీరు చూస్తుంది మా సొంత గ్రామానికి వేసిన రోడ్డు. ఇది 2 గ్రామాల కలిపి దాదాపు గత 5 సంవత్సరాల్లో చూస్తే గనక రావాలంటేనే నరకంగా అనిపించేటువంటి ఉన్న దారిని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల కాలంలోనే ఇలాంటి మంచి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే చూస్తే రక్షిత మంచినీటి చెరువుకి చూస్తున్నారుగా ఫెన్సింగ్ ఎంత బాగా వేస్తున్నారంటే కంప్లీట్ కూడా అయిపోయింది. ఈ చెరువు చుట్టూరుతా వేసిన ఈ డైమండ్ ఫెన్సింగ్కి చూడండి కింద ఒక బెల్ట్ లాగా వేసేసి కనపడుతుంది కదా, కింద ఒక బెల్ట్ లాగా వేసేసి దానిపైన ఐరన్ ఫ్రేమ్స్ నడదామని చూసినా కూడా చాలా స్టాండర్డ్గా అయితే కానొస్తున్నాయి. ఎంత గట్టిగా లాగుతున్నా కూడా కదలని పరిస్థితుల్లో ఉన్నాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఒక సెంట్లో జగనన్న కాలనీ ఇల్లు అయితే కనుక కదిలిస్తే కదులుతున్నాయి, కానీ ఇదైతే కనుక కదిలించినా కదిలే పరిస్థితి లేదు. చూస్తున్నారుగా ఈ ఫెన్సింగ్కి మా చెరువు చుట్టూరుతా ఉన్న ఫెన్సింగ్కి వేయటానికి 12.5 లక్షలు, ఎంత 12.5 లక్షలు అయింది. అలాగే ఊర్లో ఉన్న రోడ్డు సైడ్స్ కవర్ చేయటానికి గ్రావెల్కి వేయటానికి ఒక 3.5 లక్షలు అయితే శాంక్షన్ అయింది. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం మనం, వైసీపీ నాయకులు అదంటున్నారు ఇదంటున్నారు, అసలు ఏం అభివృద్ధి జరగట్లేదు, ఏం జరగట్లేదు అంటున్నారు. మరి ఇదంతా అభివృద్ధి కాదంటారా? దీన్ని అభివృద్ధి అంటారా? మాకు తెలియదు. మరి వైసీపీ నాయకులు చూస్తే కనుక ఏమన్నా మార్పు జరిగిందా మీ గ్రామంలో? మీ గ్రామంలో ఏదన్నా మార్పు జరిగితే కనుక మాకు చెప్పండి. సచివాలయాలు లేవు కదా, అవి లేవు కదా, ఇవి లేవు కదా అంటున్నారు. మరి మా గ్రామంలో మా ఊరికి ఇంకో రోడ్డుకి ఇంకో ఊరికి మా పక్కనే ఉంటుంది విలేజ్, దానికి కలిపి 1,15,00,000 పెట్టి తారు రోడ్డు అయితే నిర్మాణం జరిగింది. మా ఒక్క ఊరిలోనే మా ఊరి చెరువుకి కంచేయటానికి 12.5 లక్షలు, ఊళ్ళో సైడ్ డ్రైన్స్కి కానీ లేదంటే వాటికి పక్కన మరుం పోయటానికి కానీ ఏదైనా సరే ఒక 3.5 లక్షలు శాంక్షన్ అయింది 18 నెలల కాలంలో. మరి అభివృద్ధి లేదని వాగుతున్న వైసీపీ నాయకులకి ఇది నా సవాల్. ప్రతి గ్రామం వెళ్దాం, ఏ గ్రామంలో సీసీ రోడ్లు వర్కులు జరగట్లేదో, ఏ గ్రామంలో ఎలాంటి పనులు జరగట్లేదో ఒక్కసారి మాట్లాడే దమ్ముంటే కనుక ఎవరైనా రావచ్చు. ఎందుకంటున్నానంటే కనుక నేను గమనిస్తూనే వచ్చాను, ఇది ప్రతి చోట గమనిస్తూనే వచ్చాను, మా ఊరికి వచ్చే దారిలో గమనిస్తూనే వచ్చాను. ఎక్కడ చూసినా సరే వర్కులు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఒక సీసీ రోడ్డు వేసిన పాపాన పోలా, ఒక సైడ్ డ్రైన్ కట్టిన పాపాన పోలా. వైసీపీ అధికారంలో ఉన్న పంచాయతీల్లో కూడా, ఇది ఎక్కడో కాదు, వైసీపీ అధికారంలో ఉన్న పంచాయతీల్లో కూడా గత 5 సంవత్సరాల్లో చేసిందేం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు, ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళే అధికారంలో ఉన్న చోట కూడా పంచాయతీ నిధులు వస్తున్నాయి, పంచాయతీకి కావాల్సిన పనులు జరుగుతున్నాయి. అలాగే చూస్తే కనుక ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పొద్దున మా అంబటి రాంబాబు ఏదో రాష్ట్రంలో ఏం జరగట్లేదని చెప్పి ఒక సాంగ్ ఏదో రిలీజ్ చేశాడు నిన్న, వాళ్ళని మోసం చేశారు వీళ్ళని మోసం చేశారు అని. అసలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి కదా. పక్కగా చెప్పాలంటే కనుక అది జగన్మోహన్ రెడ్డి కదా. జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ మోసం చేశాడు మరి గడిచిన 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు ఎక్కడికక్కడ పనులు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. సూపర్ 6 అమలు కాలేదంటారు, నిజమే. సూపర్ 6లో ఒక్క పథకం అమలు కావట్లేదండి, 1-2 పథకాలు అమలు కావట్లా, మిగతా అన్నీ అమలైనవి కదా. మీరు ఇచ్చారు సూపర్ 6లో భాగంగా మద్యపాన నిషేధం అన్నారు, ఎక్కడికి పోయింది అది? సిపిఎస్ రద్దు అన్నారు,
నవరత్నాల్లో భాగంగా మీరు ఇచ్చింది అమ్మయ్య ఆంబోత్ రాంబాబు, నవరత్నాల్లో భాగంగా మీరు ఇచ్చిన సిపిఎస్ రద్దు కానీ, మద్యపాన నిషేధం కానీ, మెగా డిఎస్సి కానీ, ఇవన్నీ ఏమైపోయినాయి? వాటికి ఏం సమాధానం ఉండదు. కానీ ఇప్పుడు వచ్చి పాటల రూపేణా ఏది నువ్వు కళాకారుడు కాదు స్వామి, నువ్వు కళాకారుడు కాదు, నిజంగానే కళాకారుడు వేలే. ఏ రకమైన కళాకారుడు అంటే గంట అరగంట కళాకారుడివి. ఈరోజు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వం అలా చేస్తుంది, దానికే సెటైరికల్గా పాట రాశాను నేను, జనాల్లోకి దూసుకెళ్తుంది అంటున్నావు. సెటైరికల్గా కాదు, మేము మొదలుపెట్టాం అనుకో. నేను అడిగిన ఈ 4 క్వశ్చన్లకు సమాధానం చెప్పలేరు, మీ దగ్గర సమాధానం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఏందో ఒకసారి చూసి తర్వాత మీరు మాట్లాడండి. ప్రతి గ్రామానికి వెళ్ళండి, ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతుందా లేదా, అది తెలుగుదేశం పార్టీ నాయకులైనా సరే, కార్యకర్తలైనా సరే, మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి ఏందో వీడియో తీసి మీరు పెట్టండి. వైఎస్ఆర్సీపీ నాయకులైనా సరే, గతంలో మీ గ్రామంలో లేని ఏదైతే సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, ఇలాంటి వర్కులు ఏదైనా జరుగుతుంటే నిజమే అప్పుడు జరగలేదు ఇప్పుడు జరుగుతున్నాయని పెట్టండి. లేదు ఏదన్నా జరగట్లేదా, జరగని దాన్ని పెట్టండి. అంతేగాని జరిగిన దాన్ని కూడా జరగలేదు అని చెప్పి పెట్టారంటే కనుక మీ అంత దరిద్రులు ప్రపంచంలో ఉండరని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు.